ప్రైజ్ లార్డ్. బాగున్నారా? సమస్యల్లోంచి చింతలొస్తాయి. చింతలు ఎందుకొస్తుంది? ఏడుపు ఎందుకొస్తుంది? ఏదో నష్టం కలిగింది కాబట్టి, ఏదో మనసును నొప్పించే కార్యం జరిగింది కాబట్టి, హృదయాన్ని గాయపరిచేది జరిగింది, సంభవించకూడనిది సంభవించింది, గుండె మోయలేని బరువు ఏదో మీ కుటుంబంలో, నీ జీవితంలో సంభవించింది. దానివలన చింతలనేవి అధికమైపోతూ ఉంటాయి. శాంతి, మనశ్శాంతి అనేది కొంచెం కొంచెంగా నీలోంచి దూరమైపోతూ ఉంటుంది. ఆ ఐహిక విచారములు నీ హృదయమును ఆవరించటం వలన రోజురోజుకి నీకు తెలియకుండానే నువ్వు కృంగిన స్థితిలోనికి వెళ్తూ ఉన్నావు. ఈ స్థితిని యేసయ్యను కలిగినటువంటి దేవుని ప్రజలైన అనగా మీరందరూ జయిస్తారు యేసు నామంలో. ప్రభువు యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండడం వలన ఎంతటి భయంకరమైన స్థితినైనా సరే, ఎంత శోధనకరమైన స్థితి అయినా, ఎంత అవమానకరమైన స్థితి అయినా, ఎంత ఆర్థిక అప్పుబాధలనే ఊబిలో చిక్కుబడినా, పట్టబడినా, ఏ స్థితినైనా సరే యేసు నామంలో జయిస్తారు. నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు. అది పాడైపోయిందైనా ఆయన మాత్రమే బాగు చేస్తాడు. నీ సమయాన్ని దేవునికివ్వు. కొంచెం సమయమైనా దేవునికివ్వు. ఆవగింజంత విశ్వాసమైనా కలిగి ఉండు దేవుని బిడ్డ. దేవుని వాక్యం వినడానికి 10 నిమిషాలైనా నువ్వు చెవి ఇవ్వు. ఇలా నువ్వు చేయగలిగితే నువ్వు సమస్యలు అనుకుంటున్న ఈ సమస్యలన్నీ కూడా అవి మటుమాయమైపోతాయి. హల్లెలూయా. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగముల నీ గుడారముల నీ రెక్కల చాటున దాగి ఉండును. నీ రెక్కల చాటున దాగి ఉండును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము.